ఏ ప్రభుత్వమైన ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తాయని కానీ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచిస్తూ పెరిగిన ధరల్ని తగ్గించి ప్రజలు ఆర్థికంగా బలపడడానికి దోహదపడుతుందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పిఠాపురంలో రవాణా శాఖ కమర్షియల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి పెండం దొరబాబు హాజరయ్యారు. ముందుగా పిఠాపురం బైపాస్ రోడ్ నుండి మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని తుమ్మల రామస్వామి పెండం దొరబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ బంగారమ్మ రావచెట్టు సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం ఆ సెంటర్లో రవాణా శాఖ అధికారులు సబిత, నీలి, శ్వేతసాయి తగ్గిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి, సబిత, నీలి మీడియాతో మాట్లాడారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంత జీఎస్టీ తగ్గింది, ప్రతి వాహనం మీద ఎంత తగ్గింది, తగ్గిన జీఎస్టీ దానికోసం డీలర్స్ తరఫున అలాగే కస్టమర్స్ ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి జీఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారు అన్న దానికోసం కూడా ఈ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేశాము. వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు ఇక్కడ చెప్పారు. అలాగే ఈ సూపర్ జీఎస్టీని ఈ రవాణా రంగంలో ఎంతవరకు తగ్గిందన్న దానికోసం ఈ మీటింగ్ని కండక్ట్ చేశాము. అందుకని విడిభాగాలు 18% ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి విడిభాగాలు కేవలం 5%కే అందించడం, అలాగే 28% ఉన్నదాన్ని 18%, 18% ఉన్నదాన్ని 12%, 12% ఉన్నటువంటి పన్నుల్ని 5% తగ్గించి ఈరోజు ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఇక్కడ కార్యక్రమం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సబ్బు దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి పెరిగినటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా ఈరోజు పన్నులు తగ్గి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గడం జరిగింది. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ధరలు పెంచడమే కానీ పెంచిన ధరలు తగ్గించడం అన్నది ఇది మొట్టమొదటిసారి అయినటువంటిది ప్రజలు కూడా గుర్తించాలి. కూటమి ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయాల్ని ప్రజల మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మంచి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా కూడా ప్రజలు నిలవలసినటువంటి అవసరం ఉందని ఈ పిఠాపురం నియోజకవర్గ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వేడుకుంటూ